హలో ఎవ్రీవన్. టుడే ఓపెనింగ్‌తో మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. ఈరోజు ఇంపార్టెంట్ ఓపెనింగ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఓపెనింగ్. సారీ గైస్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే గైస్. టుడే ఓపెనింగ్ వచ్చేసి ఇండియా మార్ట్ అనమాట. ఇండియా మార్ట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తున్నారు. హై ఎర్నింగ్స్ ఉంటాయి. వీక్లీ పే అవుట్స్ అనమాట. ఇది శాలరీ అనేది వీక్లీ ఎవ్రీ వీక్ వస్తుంది. ఓకే, ఇది రోల్ వచ్చేసి వాయిస్ అండ్ నాన్ వాయిస్ మిక్సింగ్ రోల్ అనమాట. బీపీఓ రోల్. వాయిస్ కొన్ని కాల్స్ ఉంటాయి, చాటింగ్ ఉంటుంది అండ్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో అప్డేషన్స్ చేసుకుంటూ వాయిస్ అండ్ నాన్ వాయిస్ బోత్ మిక్సింగ్ రోల్ అనమాట. ఇది లైక్ చెప్పాలంటే సెమీ వాయిస్ ప్రాసెస్ లాంటిది. ఓకే, ప్యాకేజ్ వచ్చేసి టాస్క్ బేస్డ్ అనమాట. ఎర్నింగ్స్ అనేవి ఇప్పుడు ఫిక్స్డ్గా ఉండవు, మీరు చేసిన దాన్ని బట్టి వస్తాయన్నమాట. సో ఎర్న్ అప్ టు 30K పర్ మంత్. మీరు పర్ మంత్ 30K వరకు ఎర్న్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, మాక్సిమం డైలీ ఎర్నింగ్స్ అనేవి 1000. మాక్సిమం ఎర్నింగ్స్ అవి 1000 వరకు మీరు ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, వీక్లీ పేమెంట్స్ వచ్చేసి డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ చేస్తున్నారో అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఇస్తారో ఆ బ్యాంక్ డీటెయిల్స్లో మీకు వీక్లీ పే అవుట్స్ అనేవి మీకు క్రెడిట్ అవుతుంది. పే స్లిప్స్ కూడా వస్తాయి. వీక్లీ మీరు ఎంత చేశారు వర్క్, అది ఎంత పే అవుట్ వస్తుంది అనేది పే స్లిప్స్ కూడా వస్తాయి. జస్ట్ మీరు ఈజీగా 1 అవర్ పర్ డే అయితే కన్ఫామ్గా చేయాలి. మినిమం 1 అవర్ అయితే స్పెండ్ చేయాలి. అంటే ఈరోజు అసలు చెయ్యను రేపు చేస్తా అంటానికి లేదు. మినిమం డైలీ 1 అవర్ అనేది చేయాలి. అంటే వీక్లో 6 అవర్స్ మ్యాండటరీగా ఉండాలన్నమాట. సో పర్ వీక్కి. సో ట్రైనింగ్ అనేది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్, ఈ 3 లాంగ్వేజెస్ మ్యాండటరీగా ఉండాలి. ఓకే, ఇది కంప్లీట్గా పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఫిమేల్స్కి మాత్రమే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మేల్స్కి ఆఫర్ కన్ఫర్మేషన్స్ అనేవి రావడం లేదు. ఓన్లీ ఫిమేల్స్ని మాత్రమే తీసుకుంటున్నారు. వర్క్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ ద కంఫర్ట్ యువర్ హోమ్. మీ ఫ్రీలాన్సర్గా మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1 second guys. వర్క్ యాజ్ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. అవి ఇంటి నుంచే చేసుకోవచ్చు. అండ్ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అనమాట. ఇది కలెక్ట్, వెరిఫై అండ్ అప్డేట్ బిజినెస్ ప్రొఫైల్స్. మనం కస్టమర్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్స్ అండ్ వెరిఫై చేసుకుని బిజినెస్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇండియా మార్ట్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో, సెల్లర్స్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్స్ అనేవి మనం వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి వెరిఫై చేసి అప్డేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎటువంటి సేల్స్ ఉండదు. ఓకేనా, కస్టమర్ని కన్విన్స్ చేయాల్సిన అవసరము అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో వాళ్ళతో మనీ పే చేయించాలి అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, నో సేల్స్ టార్గెట్స్. సో ఇదే చెప్తున్నారు అనమాట. సేల్స్ అనేవి ఎటువంటివి లేవు. ఫోకస్ ఆన్ టెలి సర్వీసింగ్ అండ్ సెల్లర్ ఎడ్యుకేషన్. ఒక ఇండియా మార్ట్లో ఎవరైతే సెల్లర్గా జాయిన్ అవుతారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి మీరు ఇక్కడ డీటెయిల్స్ రిజిస్టర్ అయ్యారు కదా, సో మీరు ఇంకా ఎందుకు కంప్లీట్ చేయలేదు మీ ప్రొఫైల్ని, సో మేము మీకు హెల్ప్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడాలన్నమాట. ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. కంప్లీట్గా వర్కింగ్ అవర్స్ అనేవి ఫ్లెక్సిబుల్ ఉంటాయి. చూజ్ యువర్ టైం విత్ ఇన్ ద వర్కింగ్ విండో. మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. దీనికి ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి లేవు. బట్ ఏమంటే మనం కస్టమర్స్కి కాల్స్ మార్నింగ్ ఇక జనరల్ అవర్స్లో చేస్తే బాగుంటుంది కదా. సో మార్నింగ్ 9 to 6 అయితే ప్రిఫరబుల్ అనమాట, బెటర్. సో కస్టమర్ ఈవినింగ్ 8కి చేయండి మాట్లాడదాము, అప్పుడు ఫిల్ చేద్దాం డీటెయిల్స్ అంటే అప్పుడైనా చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఓకే, ఓన్ ల్యాప్టాప్ ఉండాలి విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి. ఓకే, అండ్ డెడికేటెడ్ మొబైల్ నెంబర్, సిమ్ ఫర్ ఫ్రీలాన్స్ వర్క్. మీ సిమ్మే యూజ్ చేయాలి వర్క్ కోసము. ఓకే, మీ సిమ్ నెంబర్ అయితే కస్టమర్కి ఏం డిస్ప్లే అవ్వదు. సో పోర్టల్ నుంచి కాల్ చేస్తారనమాట. ఈ ట్రైనింగ్ అంతా కూడా ఇండియా మార్టే ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ మీ నెంబర్ అనేది అవ్వదు, బట్ ఏం డిస్ప్లే అవ్వదు, బట్ మీ నెంబర్ యూస్ చేయాలి. ఓకే, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా కావాలి. పాన్ అండ్ ఆధార్ లింక్ అయి కూడా ఉండాలి. ఓకే, వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్, మీ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మ్యాండేటరీ స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ 80% ప్రొఫిషియన్సీ ఆర్ మోర్. 80% కంపల్సరీగా ఉండాలి కమ్యూనికేషన్ అనేది. అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ మస్ట్. ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీ అండర్స్టాండ్ చేసుకోవాలి, మాట్లాడే స్కిల్స్ కూడా ఉండాలి.
ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై ఇండియా మార్ట్. ఇండియా మార్ట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రైనింగ్. 3 వీక్స్‌లో ఇది ప్రాసెస్ మొత్తం మేము కంప్లీట్ చేయగలుగుతాము. ఓన్లీ ఫిమేల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దీనికి పీఎఫ్ లేదు. సో, పార్ట్ టైమ్‌గా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. పీఎఫ్ లేదు కాబట్టి. ఓకే. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కూడా దీనికి వర్క్ చేసుకోవచ్చనమాట. లైక్ పీఎఫ్ లేదు కాబట్టి మీరు నాన్ పీఎఫ్ ఒకటి, పీఎఫ్ జాబ్ ఒకటి చేసుకోవచ్చు. 2 పీఎఫ్ ఉండే జాబ్స్ అయితే చేయకూడదు. మీకు ఆల్రెడీ ఐ థింక్ తెలిసే ఉంటుంది ఇది. మూన్ లైటింగ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, దీనికైతే పీఎఫ్ లేదు కాబట్టి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా సరే ఇది పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. సో, ఎవరికైనా దీంట్లో రిఫరెన్స్ కావాలి కంప్లీట్‌గా దీనికి ప్రాసెస్ కూడా నేనే కంప్లీట్‌గా చేస్తాను. రిఫరెన్స్ చార్జెస్ అది తీసుకొని కంప్లీట్‌గా అప్లికేషన్ కానీ ఏదైనా మొత్తం జాబ్ వచ్చే వరకు మేమే ఏదైతే హైరింగ్ ప్రాసెస్ ఉంటదో, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటదో, ఏవైతే క్వెషన్స్ వస్తాయో అవన్నీ కూడా మేమే కంప్లీట్‌గా హెల్ప్ చేసి మేమే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామనమాట. ఎవరికైనా కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయండి. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో మొబైల్ నంబర్ ఇస్తాను. దానికి కాంటాక్ట్ చేయండి. ఒకసారి నేను చెప్తాను ఇండియా మార్ట్‌కి ఏమేమి డీటెయిల్స్ కావాలి అనేది. అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఆ డీటెయిల్స్ నేను వాట్సాప్‌లో మెసేజ్ పెడతాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లైక్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఇండియా మార్ట్ అనేసి నాకు మెసేజ్ చేయండి. నేను అప్లికేషన్ ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలి అనేది పంపిస్తాను. సో, మీరు నాకు సెండ్ చేస్తే నేను అప్లికేషన్ చేస్తాననమాట. చేస్తే మీకు 3 వీక్స్‌లో ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఓకే గైస్. డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. కాంటాక్ట్ చేయండి. ఇంకా మోర్ జాబ్ అప్డేట్స్ కోసం కమ్యూనిటీ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బాయ్.